మున్సిపల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం మూడు ముక్కలాట నడుస్తోంది. ఇప్పుడు ఇదే అధికార పార్టీలో టెన్షన్ పెడుతోందట. హైదరాబాద్ను ఆనుకుని ఉన్న ఆ నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో గెలిచేందుకు ఈ ముగ్గురిని ఎలా సమన్వయం చేయాలో అధికార పార్టీ పెద్దలకు అంతు చిక్కడం లేదట. ఆ ముగ్గురు ఒక్కటైతే గాని 5 సీట్లు గెలవలేము, మరి ఆ 5 పాగా వేసేదెట్లా అంటూ కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. హస్తం పార్టీ లీడర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? పటాన్చెరు కాంగ్రెస్ లో మూడు ముక్కలాట. మున్సిపల్ ఎన్నికల వేళ ఆధిపత్య పోరు టెన్షన్. ఆ ముగ్గురు నేతల సమన్వయం అయ్యే పనేనా? పటాన్చెరు కాంగ్రెస్ లో కుమ్ములాట హస్తం పార్టీ పెద్దలకు హెడ్డేక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ ముగ్గురు కీలక నేతలది ఎవరి దారి వారిదే. ఒకరంటే ఒకరికి గిట్టదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ వాళ్లను సమన్వయం చేయడంపై ఫోకస్ పెట్టారట కాంగ్రెస్ పెద్దలు. బీఆర్ఎస్ నుంచి పటాన్చెరు ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలప్పుడు హస్తం గూటికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిన నీలం మధు ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు కూడా ఎవరికి వారే మున్సిపల్ ఎన్నికల్లో తమ అనుచరులను బరిలోకి దింపేందుకు ఇప్పటి నుండే స్కెచ్లు వేస్తున్నారట. కాంగ్రెస్ టికెట్ ఇస్తే సరి, లేదంటే ఇండిపెండెంట్ గా తమ అనుచరులను దింపైనా గెలిపించుకుంటామంటూ సొంత పార్టీకే సవాలు విసురుతున్నారట. పటాన్చెరు అత్యంత కీలకమైన ప్రాంతం కావడం, ముగ్గురు నేతలు పట్టున్న లీడర్లు కావడంతో ఎలా డీల్ చేస్తే వర్గ పోరుకు చెక్ పెట్టొచ్చన్నది కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు సవాల్గా మారిందనే టాక్ నడుస్తోంది. పటాన్చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్, ఇంద్రేశం, చిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 5 పురపాలక సంఘాలు కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండడం, ఫైనాన్షియల్ గా కీలకమైన ప్రాంతాలు కావడంతో ఈ 5పై జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీలో అంత కంఫర్ట్ గా లేరన్న టాక్ నడుస్తోంది. గూడెం రాకను కాటా శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు. గూడెంకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించే నీలం మధు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. ఇలా ఓవైపు నీలం మధు, మరోవైపు కాటా శ్రీనివాస్ గౌడ్లతో ఎమ్మెల్యే గూడెంకు కాంగ్రెస్ లో మద్దెల దరువు తప్పడం లేదట. దీంతో గూడెం కూడా మనిషిక్కడా మనసక్కడా అన్నట్లు హస్తం పార్టీలో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఇక మహిపాల్ రెడ్డి సొంత సోదరుడు గూడెం మధు ఈ నెల 17న తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. మహిపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన క్యాడర్ అంతా కారెక్కేందుకు రెడీ అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చే జనరల్ ఎలక్షన్ నాటికి మహిపాల్ రెడ్డి కూడా మళ్లీ గులాబీ గూటికి చేరుతారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీంతో పటాన్చెరులో కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు వర్గాలే కీలకంగా ఉండనున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలను ఏకతాటిపై నిలిపితే 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఈజీ అని భావిస్తున్నారట కాంగ్రెస్ లీడర్లు. ఈ ఇద్దరు నేతలు క్యాడర్ రెండుగా చీలిపోయి విడివిడిగా పోటీ చేస్తే సర్పంచ్ ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని ఆందోళన చెందుతున్నారట. పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మధ్య మార్గంగా ఒక ప్లాన్ చేస్తుందట. మున్సిపల్ ఎన్నికల్లో సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ 5 మున్సిపాలిటీలలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నీలం మధుకు మెజారిటీ రావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా గట్టి పోటీ ఇచ్చి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. దీంతో ఇద్దరు కీలక నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఓ ఫార్ములాను పరిశీలిస్తున్నారట. మున్సిపాలిటీల వారీగా ఇస్నాపూర్, చిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో మొత్తం 100 డివిజన్లు ఉన్నాయి. అటు కాటా శ్రీనివాస్ గౌడ్, ఇటు నీలం మధు ఇద్దరికీ చెరో 50 డివిజన్ల చొప్పున పంచాలి అనే ఆలోచన చేస్తున్నారట.
ఏ డివిజన్లో ఎవరికి బలం ఉంటే వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఇలా చేస్తే 5 మున్సిపాలిటీలను ఈజీగా గెలవొచ్చనేది కాంగ్రెస్ పెద్దల ప్లాన్ అంటున్నారు. ఇదే జరిగితే గూడెం మహిపాల్ రెడ్డి ఏం చేస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా పటాన్ చెరు పంచాయతీకి చెక్ పెట్టి పురపోరులో గట్టెక్కడం మాత్రం హస్తం పార్టీకి తలకు మించిన భారంగా మారింది. దీని నుండి అధికార పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి మరి.